Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం ఏ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, బేసికల్లీ కన్నడ ఇండస్ట్రీలో ముగ్గురు పిల్లర్లు అంటూ ఉంటారు. రాజ్బీ శెట్టి, రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి. సో వాళ్ళలో ఇప్పుడు రాజ్బీ శెట్టి మనకి ఇప్పటివరకు తెలుగులో సుపరిచితులు అంత కాదు. ఐ మీన్ టోబీ అనే ఒక సినిమా తెలుగులో వచ్చింది, బట్ ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ మీద ఆయన సినిమాలు మనం అంతగా విట్నెస్ చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం ఆయన ప్రొడ్యూసర్గా ఆయన ఒక గెస్ట్ రోల్ చేసి సూ ఫ్రమ్ సో అనే ఒక సినిమా వచ్చిందనమాట. హిలేరియస్ కామెడీ హారర్ ఫిల్మ్ అని అంటున్నారు. రివ్యూస్ అయితే చాలా పాజిటివ్గా వస్తున్నాయి. సో ఆ ఫిల్మ్ చూసిన మనతో పాటు ఉన్న ఫిల్మ్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం అసలు ఏం చెప్తారు ఆ సినిమా గురించి. హాయ్ శ్రీనివాస్ గారు. హలో అండి. బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపించింది అంటే, రాజ్బీ శెట్టి గారి గురించి మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. ఈ గరుడు గమన వృషభ వాహన సినిమా గురించి. ఆయన వన్ ఆఫ్ ద పిల్లర్స్ అని చెప్పి కన్నడ ఇండస్ట్రీలో యాజ్ ప్రెజెంట్, ఇప్పుడు అట్ ప్రెజెంట్. సో ఏమనిపించింది మీకు ఆ సినిమా? సినిమా చాలా బాగుందండి. ఆ టైటిల్ వచ్చినప్పటి నుంచే ఆ క్యూరియాసిటీ జనరేట్ చేసింది. పోస్టర్ కూడా చాలా బాగుంటుంది. ఒక అమ్మాయి అడుగు బయట పెడుతున్నట్టు, ఊరంతా పారిపోతున్నట్టు, రెండు కలిపి ఒకటే పోస్టర్లో చూపించారు కదా. ఆ విజువల్ పోస్టర్ చాలా బాగుంది. ఒకటేంటంటే మీరు అన్నట్టు ఈ ట్రయో ఏదైతే ఉందో, వీళ్ళు ఏ అటెంప్ట్ చేసినా పబ్లిక్ రెస్పాన్స్ బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి, వీళ్ళు సినిమా అనేది ఒక క్రియేటివ్ మీడియం అనేది వీళ్ళు బాగా డీప్గా అర్థం చేసుకున్నారు. సో క్రియేటివ్ ఫిల్మ్ మేకింగ్కి వీళ్ళు ఎక్కువ స్కోప్ ఇస్తున్నారు. వీళ్ళు ఏ సినిమా తీసుకున్నా కూడా యూ విల్ ఫైండ్ అ లాట్ ఆఫ్ క్రియేటివ్ డీటెయిలింగ్ ఇన్ ద మూవీ. టోబీ సినిమా తీసుకున్నా తన యాక్టింగ్ చాలా బాగుంటుంది. రాజ్ ఈవెన్ ఇప్పుడు వీళ్ళు కలిసి ఒక సినిమా రాశారు అంటే అది ఒక అద్భుతమని ఫిక్స్ అయిపోవాలి. సో వీళ్ళు ఇచ్చిన సినిమా ట్రాక్ అన్ని కూడా మనం చూసాము. అలాగే ఇది కూడా ఇతని దగ్గరకు ఒక మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు దీన్ని ప్రొడ్యూస్ చేస్తూ, యాక్ట్ చేస్తూ, ఒక సపోర్టింగ్ రోల్ యాక్ట్ చేస్తూ ఈ సినిమాని ఇంత సపోర్ట్ చేయడం వల్లనే ఈ సినిమాకి, అంటే రాజ్ ఉండబట్టే, ఈ సినిమాతో అసోసియేట్ ఉండబట్టే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. అండ్ వీఆర్ లక్కీ. అంటే ఈ సినిమా అటు హిట్ అవుతున్న టైంలో మనం జనరల్గా ఏదైనా వేరే లాంగ్వేజ్ సినిమా హిట్ అవుతుందంటే మనము యాజ్ ఆడియన్స్ కోరుకుంటాం మనకు తెలుగులో కూడా వస్తే బాగుంటుంది అని. కానీ ఇలాంటి మైత్రి లాంటి ప్రొడక్షన్ హౌసెస్ ఎట్లుంటారంటే దే ఆర్ సో ఇంటెలిజెంట్. ఆ హిట్ టాక్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ నుంచి ఒక ఎగ్జిక్యూటివ్ వెళ్ళిపోయి వాళ్ళతో ఒక కమ్యూనికేషన్ ఏర్పడుకొని అక్కడ ఆ సినిమా డబ్బింగ్ రైట్స్ చేసుకొని వెంటనే డబ్బింగ్ స్టార్ట్ చేసి చాలా తొందరగా వచ్చింది. యాక్చువల్లీ జనరల్గా మనకి 45 days 30 days పడుతుంది ఒక సినిమా వేరే లాంగ్వేజ్లో హిట్ అయ్యి తెలుగులోకి రావడానికి. ఇది చాలా తొందరగా వచ్చిందని చెప్పాలి. సో అండ్ ఇంకోటి, ఇప్పుడు వస్తున్న డబ్బింగ్ మూవీస్లో ఒక క్వాలిటీ ఇంప్రూవేషన్ చాలా ఉంది. ఈ సినిమా కానీ రీసెంట్గా వచ్చిన విజయ్ సేతుపతి మూవీ కానీ అసలు తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉంది. అంత ప్యూర్ తెలుగు, ప్యూర్ నేటివ్ తెలుగు సినిమా చూస్తున్నట్టే ఫీలింగ్. ఎక్కడ కూడా మనకి అంటే 96% తెలుగు సినిమానే అని చెప్పాలి. కొన్ని చోట్ల మాత్రం క్లోజ్అప్ షాట్స్లో కొంచెం లిప్సింక్ ఉండదు కాబట్టి అది డబ్బింగ్ సినిమా అని మనం గుర్తిస్తాం. కానీ అదర్వైజ్ ప్యూర్ నేటివ్ తెలుగు సినిమా, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, మంచిగా రాశారు, బాగా తీశారు. ఈవెన్ నేను కూడా అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కడ పడితే అక్కడ వింటున్నాను అనమాట. అంటే చాలామంది నిజం చెప్పాలంటే ఒక్కరి ముఖం కూడా అందులో కాస్ట్ మెంబర్స్లో మనకి సుపరిచితులు కాదు. బాగా మేబీ అక్కడక్కడ ఒకరిని సప్తసాగరాలు దాటి, ఐ మీన్ కన్నడ ఇండస్ట్రీ సినిమాల్లో మాత్రమే చూసాం. అవి తెలుగులో డబ్ అవ్వడము, లేదంటే ఎక్కడైనా చిన్న రీల్స్లో ట్రెండ్ అవ్వడము, అలా చూసిన మొహాలు తప్ప బాగా సుపరిచితులైన మొహాలు ఎవరూ లేరు. అయినప్పటికీ కూడా అది తెలుగు సినిమా అన్నంత ఆదరణ దక్కుతుంది. మీరు ఇవన్నీ అన్నారు, డబ్బింగ్ గురించి కూడా మెన్షన్ చేశారు. చాలా అవుట్పుట్ చాలా బాగుంది. కన్నడ సినిమాని ఎవడో గుర్తించలేడు మహా అయితే క్లోజ్ షాట్స్లో అని. ఏంటంటారు అంటే, ఒక కన్నడ సినిమా వితౌట్ ఎనీ ఫేస్ వాల్యూ, ఐ మీన్ ఒక నోన్ ఫేస్ ఇలా హిట్ కొట్టడం మనకు అసలు ఏంటంటారు? ఇది ఏమన్నా కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అంటారా, లేదంటే ఒక ప్యూర్ ఒక ఫిల్మ్ మేకర్ యొక్క గొప్పతనమే అంటారా? ఫిల్మ్ మేకర్తో పాటు ఇందులో క్యాస్టింగ్ చాయిస్ చాలా బాగుంది. యాక్చువల్లీ మనము చిన్నప్పటి నుంచి మనం కానీ మన పేరెంట్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే, పాతతరం సినిమాలు చూస్తే కామెడీ జనరేషన్లో మనకి ఒక స్పెసిఫిక్ యాక్టర్స్ ఉండేవాళ్ళు. లైక్ రేలంగి గారు కానీ, రాజబాబు గారు కానీ, ఆ తర్వాత వచ్చిన చాలామంది, ఇప్పుడు సుత్తివేలు కానీ, సుత్తి వీరభద్రరావు కానీ, ఇలా డిఫరెంట్ ఏజ్ ఆఫ్ కేటగిరీస్లో పద్మనాభం గారు కానీ, అల్రామలింగి గారు కానీ, డిఫరెంట్ ఏజ్ ఆఫ్ కేటగిరీస్లో డిఫరెంట్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. అందరు కలిసి ఒక హీరోయిన్తో పాటు ఒక అంబియన్స్ ఇచ్చేవాళ్ళు సినిమాకి. వాళ్ళు ఉన్న సీన్స్ అన్ని బాగుండేవి. వాళ్ళు చిన్న డైలాగ్ ఇలా పలికినా కూడా ఆడియన్స్ అంతా ఒక రెస్పాన్స్ ఇచ్చేది. సో అలాంటి సినిమాలు కొంచెం ఆ తర్వాత తరం అంటే కొంచెం ఈవీవి సత్యనారాయణ గారు హ్యాండిల్ చేసేవాళ్ళు, కొంచెం జంధ్యాల గారు హ్యాండిల్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కొంచెం ఎక్కడో అంటే తీస్తున్నారు కానీ ఆ ఎఫెక్ట్ ఇంపాక్ట్ రావట్లేదు అని ఆ స్టాగ్నెన్సీ ఉంది. సో వీళ్ళు అలాంటి స్టైల్ని పట్టుకొని ఒక న్యూస్ సినిమాని, అంటే రెగ్యులర్గా మనం హారర్ సినిమా అనడానికి లేదు దీంట్లో
దయ్యం ఉందా లేదా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, అది సినిమా చూసి తెలుసుకోవాలి. కానీ ఆ హారర్ ఎలిమెంట్ ని, ఫియర్ ఎలిమెంట్ ని చాలా డిఫరెంట్ ఇలా కూడా తీయచ్చా, ఒక సినిమాని ఇలా కూడా తీయచ్చా, ఫియర్ అనే ఎలిమెంట్ ని పెట్టుకొని ఇంత స్క్రీన్ ప్లే ఆడొచ్చా అనేది భలే రాశారు, భలే తీశారు. సినిమాలో కనిపించే ప్రతి పాత్ర కూడా అసలు ఈ సినిమా కోసం పుట్టారు అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఆ ఊర్లో నిజంగా వాళ్ళు ఆధార్ కార్డులతో ఉన్నారేమో అనిపించే అంత బిలీవబిలిటీ ఉంది సినిమాలో. అంత నమ్మేస్తాం మనం సినిమాని. కొన్ని క్యారెక్టర్స్ అయితే అంటే ఫన్ ఎలా ఉంటాయంటే వెరీ వెరీ రిలేటబుల్. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంతమంది చూస్తాం టాప్ టు బాటమ్ ఇస్త్రీ ఉంటుంది వాళ్ళ డ్రెస్, కొంచెం ఏదన్నా ఎవరన్నా చేయబడి కొంచెం నలిగినా వాళ్ళు అప్పటికప్పుడు వెళ్ళి ఇస్త్రీ చేయించుకొని రావడము, ఇలాంటి క్యారెక్టర్స్ పెట్టారు. ఒక పెళ్లిలో ముఖ్యమైన ఘట్టాలన్నీ అవాయిడ్ చేసేసి కరెక్ట్ డ్రింక్ టైంకి వచ్చి హడావిడి చేసుకుంటూ డ్రింక్ దగ్గరికి వచ్చి కూర్చొని పడిపోయే పాత్ర కానీ, ఇలా వెరీ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మచ్ రిలేటబుల్ కామెడీ ఉంది. టోటలీ సిచ్యువేషనల్ కామెడీ, వన్ లైనర్స్ కామెడీ లేదు, సిచ్యువేషనల్ కామెడీ. ప్రతి సిచ్యువేషన్ నుంచి కామెడీ పండి దాన్ని అసెండింగ్ ఆర్డర్ లో తీసుకెళ్లి వదులుతున్నారు. అది చాలా బాగుంది ఆ ప్యాటర్న్. సో బేసికలీ ఇలాంటి డబ్బింగ్ సినిమాల్లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే కల్చరల్ డిఫరెన్స్ ఎక్కడైనా కనిపించినా కొంచెం మన వాళ్ళు కొంచెం అప్పుడు దాకా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఇది మన సినిమా కాదు అని కొంచెం డీవియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఈ పాటల విషయంలో కొన్ని సినిమాలు అద్భుతంగా ఉంటాయి పాటలు. ఈవెన్ ఇది తెలుగు పాటేనా కాదా అని ఎవడు డివైడ్ చేయలేడు. ఇది తమిళ్ డబ్బింగ్, అదే కన్నడ నుంచి డబ్బు అయిందా లేదంటే మలయాళం నుంచి డబ్బు అయిందా అని ఎవడు ఊహించలేడు. కొన్ని మాత్రం క్లియర్లీ తెలిసిపోతుంది ఏంట్రా లిరిక్స్ ఏంట్రా అసలు సంబంధమే లేదు, ఏదో మ్యూజిక్లో ఇంక్లూడ్ చేసి పంపించారని. బట్ మనం కన్నడలో చూసుకుంటే నాకు తెలిసి KGF, సప్తసాగరాలు దాటి, కాంతారా, ఇవేవి కూడా ఈ పాటలన్నీ కూడా అద్భుతంగానే ఉన్నాయి, మన తెలుగు పాటలలాగే ఉన్నాయి. మరి ఈ విషయంలో ఏంటి, ఇందులో పాటలు ఉన్నాయి అసలు, ఉంటే ఎలా ఉన్నాయి అసలు? ఉన్నాయి, సిచ్యువేషనల్ సాంగ్స్ ఉన్నాయి, తెలుగు సాంగ్స్ లానే ఉన్నాయి. ఎక్కడ మీకు రెండు సినిమాల్లో నేను చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ చూసా. రీసెంట్ గా వచ్చిన సర్ మేడం ఒకటి, ఇదొకటి. పాటలు కూడా తెలుగు పాటలానే ఉంది. సాహిత్యం బాగుంది, మ్యూజిక్ బాగుంది, బాగా డెలివరీ చేస్తారు. గుడ్ వర్క్ యాక్చువల్లీ. అంటే ఒక మంచి టీం వర్క్ కి ఇది ఒక బెస్ట్ లివింగ్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఒక టీం అంతా కలిసి ఒక పాజిటివ్ మోటివేషన్ తోటి, టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్, టీమ్ ఆఫ్ యాక్టర్స్, మనం ఒక మంచి సినిమా తీద్దాము, సక్సెస్ ఆడియన్స్ ఇస్తారనే ఒక ఇంటెన్షన్తో తీసినట్టు అనిపించింది, ఒక జెన్యూన్ హంబుల్ ఇంటెన్షన్ తోటి. ఈవెన్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఈవెన్ ప్రెస్ మీట్లో వెన్ పీపుల్ ఆస్క్డ్, మన మీడియా వాళ్ళందరూ అడిగినప్పుడు హిస్ రిప్లైస్ ఫర్ సో హంబుల్. మీరు ఇంత స్టార్స్ కదా, మీకు ఇంత స్టార్ వాల్యూ ఉంది, మరి మీ పైన మీరు జోక్స్ వేసుకుంటున్నారు సినిమాలు అంటే, వి నెవర్ ట్రీట్ అవర్ సెల్స్ యాజ్ స్టార్స్. ఇప్పుడు రాజ్ శెట్టి వీళ్ళు ఒకరికొకరు మేము ఫ్యాన్స్, మేము ఒకటి రాసుకుని దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాము, హిలేరియస్గా ఎంజాయ్ చేస్తాము. ఆ ఎంజాయ్ చేసే నేచర్ ఉంది కాబట్టి ఇలాంటి ఎంటర్టైనింగ్ సినిమా ఇవ్వగలుగుతున్నాము. మాకు సీక్వెల్స్ తీయాలని లేదు, వీఆర్ క్రియేటివ్ పీపుల్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కొత్త సినిమాలతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తాము, కొత్తదనంతో అనే ఆ పాయింట్ నాకు చాలా మంచి అనిపించింది. ఓకే, సో కల్చరల్ డిఫరెన్స్ అయితే ఎక్కడ ఇక్కడ లేదు. అంటే ఇప్పుడు దేవుడిని స్పెసిఫిక్ గా దేవుడిని చూపించినప్పుడు ఆ కల్చరల్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇందులో దయ్యాన్ని సాంప్రదాయాలు మనం పెళ్లిళ్ళ గురించి మెన్షన్ చేశాం, అక్కడ ఈ సాంప్రదాయాల్లో మనకి వాళ్ళకి ఏం వ్యత్యాసమే ఆన్ స్క్రీన్ కనిపించలేదు. ఇది ఎంటర్టైన్మెంట్ ఇండెక్స్ లో వెళ్ళింది కానీ సినిమా డీప్ డీటెయిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లోకి వెళ్ళలేదు. అందుకని ఆ కల్చరల్ డిఫరెన్స్ రానిలేదు. అది ఎక్కడో ఇంటెలిజెంట్ గా వాళ్ళు స్కిప్ చేసి ప్రాపర్ గా తీసుకుంటూ వచ్చారు. అంటే ఇది పాన్ ఇండియా సినిమా లాగా అనిపించేలాగా, ఎవరు అంటే ఎక్కడ రీజన్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు చూస్తే హిందీలో ఇది వాళ్ళ సినిమా అనిపిస్తుంది. సో మోస్ట్ రిలేటబుల్ కామెడీ. సో ఏమంటారంటే ఇప్పుడు నార్మల్ గా ఎక్కువ మంది డబ్బింగ్ సినిమాల్ని OTTలో చూడడం మనకు అలవాటు అయిపోయింది. కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆహా కానీ, సోనీ, లివ్ కానీ, కొన్ని వాటిలో ఇలాంటి డబ్బింగ్ సినిమాలు చూస్తూ ఉంటాం. మరి ఇప్పుడు ఏమంటారు, సిల్వర్ స్క్రీన్ కి ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు, డోంట్ మిస్ ఇట్ ఇన్ ఆన్ సిల్వర్ స్క్రీన్స్ అని అంటారా, లేదు తర్వాత చూడొచ్చు అంటారా? ఒక మంచి లాఫ్టర్ మనం కనుక ఒక 2.5 hours మెడిటేటెడ్ లాఫ్టర్ చేస్తే, మెడిటేటెడ్ అంటే మనం ఇంకేం ఆలోచించకుండా మనస్ఫూర్తిగా నవ్వితే, అది మనకు తెలియకుండానే ఒక 1 week or 10 days మనకు కావాల్సిన పాజిటివ్ బూస్టర్ ఎనర్జీ ఇస్తుంది బాడీలో. అది సినిమా గ్యారంటీ చేస్తుంది. అది ఇంట్లో కూర్చుంటే మనము ఎవరో కాల్ చేస్తారు, ఎవరో ఒకరు ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. OTTలో చూద్దాం అనుకున్నా కూడా చాలా మంది OTTలో ఒప్పుకోకపోయినా ఇన్స్టాల్మెంట్ లో సినిమాలు చూస్తారు. ½ an hour ఒకసారి చూస్తారు, మళ్ళీ పాజ్ చేసుకుని ఏదో పని మీద వెళ్ళొస్తారు, మళ్ళీ వెనక్కి 5 minutes బ్యాక్ పెట్టుకొని మళ్ళీ చూసుకొని, ఇలా కాకుండా ఒక మెడిటేటెడ్ వ్యూయింగ్ అనేది థియేటర్ లోనే పాసిబుల్. వాళ్ళు ఇచ్చే సౌండ్ క్వాలిటీ ఎంజాయ్ చేస్తూ ఆ పిక్చర్ ఎంజాయ్ చేయడం అనేది, ఆ 2.5 hours నాన్ స్టాప్ ఆ హిలేరియస్ రైడ్ అనేది థియేటర్ లో పాసిబుల్. కాబట్టి ఇంకోటి, ఈ 40-50 days ఎందుకు వెయిట్ చేయడం? ఇంత మంచి సినిమా వచ్చినప్పుడు మనం ఎందుకు కంట్రోల్ చేసుకుని ఆపుకునేది? జస్ట్ అంటే టికెట్ ప్రైస్ కూడా ఏం హైక్ చేయలేదు, జస్ట్ 200 rupees లో మనం వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నప్పుడు ఫ్యామిలీ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ డీప్ లాఫ్టర్ థెరపీ కావాలంటే 200 పెద్ద ఎక్కువేం కాదు. స్ట్రెస్ బస్టర్ ఫర్ కార్పొరేట్స్ అండ్ ఆల్ హార్డ్ వర్కింగ్ పీపుల్. ఇంకోటి, ఈ సినిమాలో ఆ రవణ అనే పాత్ర ఎంత బాగా డిజైన్ చేశారంటే, మనం లిటరలీ అంటే యాక్టర్ మనకు తెలియకపోయినా లిటరలీ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్. అంటే ప్రతి పాత్రకి ఆ పాత్రతో కనెక్టివిటీ. అతని ఊర్లో ఏ సమస్య ఉన్నా కూడా ఫస్ట్ నిలబడే వ్యక్తి
తన లైఫ్ని పక్కన పెట్టేసి తన సుఖాలు తన అంబిషన్ తనకేం కావాలని పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఊరికేం కావాలని నిలబడే వ్యక్తి, అతను ఎవరినైనా ఎదిరించగలుగుతాడు, ఎవరినైనా కొట్టగలుగుతాడనే ఒక డామినేషన్ ఉన్న వ్యక్తి, అతనికి కూడా ఈ ఫియర్ ఎలిమెంట్, ఈ హారర్ ఎలిమెంట్ ఎలాంటి కష్టాలు తెచ్చిపెడతాయి, ఎలాంటి విచిత్రమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి అనేది ఈ కామెడీ పండించారు. అయితే సినిమా అంతా కామెడీ అని చెప్పడానికి లేదు, ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంది, సెకండ్ హాఫ్లో సగం వరకు కామెడీ ఉంటుంది. అక్కడి నుంచి ఎమోషనల్ ట్రాక్ తీసుకొని లాస్ట్కి టువర్డ్స్ క్లైమాక్స్ ఒక మంచి సోషల్ రిలవెంట్ మెసేజ్ ఇచ్చారు, వెరీ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్. బట్ డూ యూ బిలీవ్ అంటే జేపీ తుమ్మినాడు అనే వ్యక్తి ఇది, ఇతను ఒక యాక్టర్, ఇతను ఒక డెబ్యూటెంట్ ప్రాజెక్ట్ ఇది, అంటే ఎక్కడైనా ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ ఒక డెబ్యూటెంట్ అని ఏమైనా అనిపించిందా, ఎక్కడైనా ఫీల్ వచ్చిందా? నిజంగా అనిపించలేదు. అంటే వీళ్ళంతా అంటే నాకు తెలిసి ఇంక్లూడ్ అయ్యి ఒక వర్క్ షాప్ చేసుకొని, వర్క్ షాప్ లో ఇప్పుడు మనము కలిసి టీమ్ గా ఎప్పుడైతే మనందరం కలిసి ఒకటి కొట్టబోతున్నామని ఆ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం ఉంటుంది, ఏదైనా ఆడేటప్పుడు వాళ్ళ డెసిషన్స్ కానీ వాళ్ళవన్నీ కూడా ఒక మ్యూచువల్ గా ఉంటాయి, అంటే సెల్ఫిష్ గా ఉండవు. ఇక్కడ ఏ సినిమాలో ఏ పాత్ర కూడా సెల్ఫిష్ యాటిట్యూడ్, సెల్ఫిష్ డైలాగ్ అనేది లేదు అసలు. ఎవ్రీథింగ్ వాజ్ ఎ కంట్రిబ్యూషన్. ప్రతి సీన్ లో ప్రతి పాత్ర కంట్రిబ్యూషన్ ఉంది, అది మనకు తెలిసి అర్థమైపోతుంది. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు టెక్నికల్లీ సౌండ్ ఉన్నారు కాబట్టి తీసే సినిమాని కూడా అంటే అలాంగ్ విత్ ద మూవీ దర్ ఏబుల్ టు అండర్స్టాండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ. ఆ విధంగా కూడా సినిమా నచ్చేలా ఉంది, అలాంగ్ విత్ మూవీ తీసిన విధానం బాగుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి.